హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు ఫిడికస్ హోమియోపతి సీఈఓ డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్స్ అండి. సార్, చాలామందికి కామన్గా గ్యాస్ట్రిక్ సమస్యలు అలాగే కాన్స్టిపేషన్ ఇవి బాధ పెడుతూ ఉంటాయి. సో దీనికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? మనం డైరెక్ట్గా ట్రీట్మెంట్కి వెళ్ళేక ముందు అసలు ఫస్ట్ న్యాచురల్ పద్ధతిలో మనం తగ్గించుకోగలమా? మోస్ట్ ఆఫ్ ది కేసెస్కి మనకు మెడిసిన్సే అవసరం లేదు, న్యాచురల్ పద్ధతిలో తగ్గించుకోవచ్చు. న్యాచురల్ పద్ధతిలో కూడా మనం ట్రై చేసిన తర్వాత తగ్గకపోతే అప్పుడు మెడిసిన్కి అనేది వెళ్ళాలన్నమాట. కామన్ కాజెస్ మన కాన్స్టిపేషన్ రావడానికి కొన్ని వందల రీజన్స్ ఉన్నాయి. మనం కామన్ కాజెస్ ఇప్పుడు కనుక తీసుకుంటే ఫస్ట్ కాజ్ ఏంటంటే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏంటి? మొన్న ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాను, అంటే రిలయన్స్ ఫ్రెష్ ఇట్లాంటివి ఉంటాయి చూసారా, ఆకుకూరలు కాయగూరలు అన్నీ తీసుకుంటారు. ఒక ఫ్యామిలీ అనమాట, ఒక వైఫ్ హస్బెండ్, ఇద్దరు చిన్న పిల్లలు. వాళ్ళ కార్ట్ చూస్తే మొత్తం జంక్ ఫుడ్, బిస్కెట్లు, చాక్లెట్లు, కూల్ డ్రింక్లు, బ్రెడ్, రైట్, ఇంకా ఇన్స్టెంట్గా ఫ్రై చేసుకునేవి, ఏవి చిప్స్ ప్యాకెట్స్, మొత్తం అంతా ఇదే అనమాట. ఒక ఆకుకూర లేదు, ఒక కాయగూర లేదు. ఇలా సూపర్ మార్కెట్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు పిల్లలు, వాళ్ళ ఎక్కువ జంక్ ఫుడ్డే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అంటే ఫ్యామిలీ అట్లానే ఉంది, మొత్తం కార్ట్ అంతా అవే ఉన్నాయి. సో దాంట్లో ఫైబర్ ఉండదు, మినరల్స్ ఉండవు, విటమిన్స్ ఉండవు, ప్రోటీన్ ఉండదు. దాంట్లో ఉండేది మొత్తం కార్బోహైడ్రేటు, అది ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్, అంటే ఫైబర్ ఫ్రీ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్, omega-6 ఫ్యాటీ యాసిడ్స్. సో ఇవి తింటే మాత్రం తప్పకుండా కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు వాళ్ళ లైఫ్లోంచి తీసేయాల్సింది జంక్ ఫుడ్ తీసేయాలి, న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలి. బాగా ఆకుకూరలు తీసుకోండి, బాగా నట్స్ తీసుకోండి, బాగా సీడ్స్ తీసుకోండి, రైట్. బాగా మనకు ఫర్మెంటెడ్ ఫుడ్ ఉంటుంది, ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకోండి. బాగా మీట్ తీసుకోండి. పల్సెస్ అంటాం, పప్పు దినుసులు అంటాం, అంటే ఏవి మనం మొలకలు అంటాం చూసారా, ఈ మొలకలు తీసుకోండి. పుల్లటి మజ్జిగ తాగండి. వీటి వల్ల ఏమవుతుందంటే మోషన్లో బల్క్ అనేది పెరుగుతుంది. బల్క్ అనేది పెరగకుండా మంచి ప్రోబయాటిక్స్ డెవలప్ అవుతాయి. ఈ ప్రోబయాటిక్స్ బాగా డెవలప్ అయ్యి బల్క్ కన్నా బాగా డెవలప్ అయితే ఫ్రీగా మోషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది నంబర్ 1 తప్పు చేసేది. ఇది కన్నా చేస్తే 100 కేసెస్ మన దగ్గరకు వస్తే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది కేసెస్కి హోమియోపతి లైవ్ అన్నీ వద్దు, ఓన్లీ ఇవి. ఇంకా నేను ఎక్సర్సైజ్ చేయమని చెప్పట్లేదు, నిద్ర సరిగా పోవద్దని చెప్పట్లేదు, స్ట్రెస్ గురించి చెప్పట్లేదు, ఆల్కహాల్ స్మోకింగ్ గురించి చెప్పట్లేదు. ఒకటి చెప్పాలి, జంక్ మానేస్తే రైట్ మీకు వచ్చే ఇది కాన్స్టిపేషన్ అనేది చాలా చిన్న అడ్వాంటేజ్. దీంతోపాటు మీకు వచ్చే మెటబాలిక్ డిజార్డర్స్, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఒబేసిటీలు అన్నీ పోతాయి. దాంట్లో కాన్స్టిపేషన్ కూడా ఒకటి అనమాట, జస్ట్ డైట్ కానీ చేంజ్ చేసుకుంటే. నెక్స్ట్ రీజన్ కాన్స్టిపేషన్కి ఏంటంటే స్ట్రెస్. ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెస్ ఉంటుందో, ఆఫీస్లో స్ట్రెస్ కానీ, ఇంట్లో స్ట్రెస్ కానీ, ప్రొఫెషనల్ స్ట్రెస్ కానీ, పర్సనల్ స్ట్రెస్ కానీ, ఏది ఉన్నా కూడా స్ట్రెస్ అయినప్పుడు ఏమవుతుందంటే బాగా అడ్రినలిన్, కార్టిజాల్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇవంతా చేసి ఏం చేస్తాయంటే మోషన్లో నుంచి వాటర్ని రీఅబ్జార్బ్ చేసుకుంటాయి. మోషన్లోంచి రీఅబ్జార్బ్ చేసుకుంటే మోషన్ అనేది టైట్ అయిపోతుంది అనమాట. లైఫ్లో స్ట్రెస్ తగ్గించుకొని వాటర్ బాగా తాగి జంక్ ఫుడ్ కానీ తీసేస్తే మోస్ట్ ఆఫ్ ది కాన్స్టిపేషన్స్ తగ్గిపోతాయి అన్నమాట. ఇవన్నీ చేసినా కూడా మీకు ఇంకా ప్రాబ్లం ఉందంటే హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మనకు కాన్స్టిపేషన్ అనేది కంప్లీట్గా స్టాప్ కావడమే కాకుండా మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ 0 సైడ్ ఎఫెక్ట్స్తో చేసుకోవచ్చు. అలోపతిలో మీరు ఏమన్నా కాన్స్టిపేషన్కి వాడారనుకోండి, సో మీరు అవి వాడితే తప్ప మళ్ళీ మోషన్ వచ్చే పరిస్థితి ఉంది, అంటే దానికి అడిక్ట్ అయిపోతారనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ హోమియోపతిలో లేకుండా కంప్లీట్ చాలా రిజల్ట్స్ కూడా మనం చాలా క్విక్గా చూడొచ్చు అనమాట. హోమియోపతి అలోపతి కంటే, ఆయుర్వేద కంటే, యునానీ కంటే, సిద్ధ కంటే, న్యాచురోపతి కంటే, సౌరిక్పా కంటే హోమియోపతి మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయి ఈ కాన్స్టిపేషన్లో. సో సార్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి అండ్ కాన్స్టిపేషన్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? రైట్, చాలా మంచి రిలేషన్ ఉంటుందండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే మనం ఏమంటామంటే కడుపులో నొప్పి రావడం, కొంతమందికి ఏంటంటే తినకపోతే కడుపు మంట అంటారు, కొంతమంది తిన్న వెంటనే కడుపు నొప్పి అంటారు, కొంతమందికి ఆకలి వేసినప్పుడు కడుపు మంట స్టార్ట్ అవుతుంది, తిన్న వెంటనే తగ్గిపోతుంది, కొంతమందికి వామిటింగ్స్ వస్తూ ఉంటాయి, కొంతమందికి నాజియా అంటామంటే ఎప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అంటుంటారు, కడుపులో అంతా మంట అంటారు, కడుపులో ఛాతిలో మంట అంటారు,
కొంతమందికి పుల్లటి తేపులు వస్తుంటాయి, కొంతమందికి ఏంటంటే ఫుడ్ రీగర్జిటేట్ అవుతుంది, ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటారనమాట. సో కొంతమందికి కడుపులో అంతా పుండ్లు, మంట ఇవన్నీ ఉంటాయి. సో ఇవంతా ఏంటంటే ఒక క్లస్టర్ అనమాట. సో కాన్స్టిపేషను, ఈ గ్యాస్ట్రైటిస్లు, లేకపోతే ఈసోఫేజైటిస్, లారింజైటిస్, ఫారింజైటిస్ ఇవన్నీ ఒక క్లస్టర్ అనమాట. సో ఇవన్నీ తగ్గించుకోవాలి అంటే ఏంటంటే 3 టిప్స్ ఉంటాయి. ఫస్ట్ తిండి తగ్గేయడం. పొద్దున ఒకసారి తింటున్నారు, మధ్యాహ్నం తింటున్నారు, సాయంత్రం, రాత్రి, మిడ్ నైట్, ఎర్లీ, అంటే మనిషి 24 అవర్స్ తింటున్నాడు. ఇంత తింటాడు కాబట్టే వీడికి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock లోపల మాత్రమే ఫుడ్ తీసుకోవాలి. ఇలాగన ఫుడ్ తీసుకుంటే వీళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. ఇది ఫస్ట్ టైమింగ్, ఏ టైంలో ఫుడ్ తీసుకోవాలనేది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. ఎంత తక్కువ ఫ్రీక్వెన్సీతో ఫుడ్ తీసుకుంటే అంత డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉంటుందన్నమాట. రోజుకు 3 పూటలే తినండి, చాలా హెల్తీగా ఉంటారు. 2 పూటలు ఇంకా మంచిది, 1 పూట అనేది ఇంకా మంచిది అనమాట. సో ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిస్తూ ఉండాలి. ఒకటి డ్యూరేషన్, ఒకటి ఫ్రీక్వెన్సీ, ఇంకోటి ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ అనే లైఫ్లోంచి తీసేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటకు వస్తారన్నమాట. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? సో ఫిడికాస్ హోమియోపతి మన క్లినిక్ పేరండి. 2 టైప్ ఆఫ్ ట్రీట్మెంట్లు ఇస్తాము, ఒకటి ఇన్ పర్సన్, ఒకటి ఆన్లైన్. ఇన్ పర్సన్ అంటే ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు ఎక్కడైతే మీకు నియరెస్ట్ బ్రాంచ్ ఏది ఉందో అక్కడికి వచ్చి కలవచ్చు. లేదంటే ఆన్లైన్ ట్రీట్మెంట్, ప్రపంచంలో ఎక్కడున్నా మనం ట్రీట్మెంట్ చేస్తాం. సో యూఎస్కి అయితే మనకు 5 working daysలో మెడిసిన్ వెళ్ళిపోతుంది. యూఎస్ కాకుండా ఇంకా వేరే ఏ కంట్రీకైనా 4 days పడుతుంది. విత్ ఇన్ ఇండియా అయితే మ్యాక్సిమం 3 daysలో మనము మెడిసిన్ అనేది షిప్ చేస్తాం. సో మీ దగ్గర ఏం రిపోర్ట్స్ ఉన్నాయో చూసి, ఇంకా రిపోర్ట్స్ కావాలంటే ఒకసారి లోకల్గా చేయించి మాకు పంపించిన తర్వాత మిమ్మల్ని ఒకసారి వాట్సాప్ కాల్లో మాట్లాడి, అంటే వీడియో కాల్లో మాట్లాడి డీటెయిల్స్ అన్నీ తీసుకొని మనం మెడిసిన్స్ అనేవి షిప్ చేస్తాం. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి, కాన్స్టిపేషన్కి డిఫరెన్స్, అలాగే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి మొదలైనవన్నీ మా ప్రేక్షకులకు ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.